భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ముగ్గురు బ్రిటిష్ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో 1928లో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా లాహోర్లో లాలా లజపతిరాయ్ ఆందోళన చేపట్టగా బ్రిటిష్ పోలీస్ అధికారి స్కాట్ జరిపిన లాఠీచార్జిలో ఆయన తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలారు. లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ బూనిన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు మరో పోలీస్ అధికారి జాన్ సాండర్స్ ను స్కాట్ గా పొరబడి అతణ్ణి కాల్చి చంపారు. అనంతరం 1929 ఏప్రిల్ నెలలో ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు వేశారు. భారత స్వాతంత్ర కాంక్షాబలాన్ని తెలియచేసేందుకే ఇలా చేశామంటూ పోలీసులకు లొంగిపోయారు. అయితే వీరిని కోర్టు దోషులుగా ప్రకటిస్తూ మరణశిక్ష విధించింది. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైల్లో సాయంకాలం 7:33 ఉరితీశారు. ముగ్గురు విప్లవకారులు ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఉరితాడును ముద్దాడి ప్రాణత్యాగం చేశారు.